ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. మార్చి నెల 26వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన వర్తమానమును చదువుచున్నాను. నెరవేర్చడానికి ఇష్టం లేని కోరిక దేన్ని పరిశుద్ధాత్మ నీలో కలిగించడు. కాబట్టి నీ విశ్వాసం రెక్కలు విప్పుకొని ఆకాశానికి ఎగిరి నీ కంటికి ఆనినంత మేర ఉన్న భూమిని స్వాధీనం చేసుకోవాలి. ఎస్.ఏ. కీన్. విశ్వాసం అనే కంటితో నువ్వు చూసిన ప్రతి దీవెన నీ సొంతం అయినట్టే భావించు. ఎంత దూరం చూడగలిగితే అంత దూరం చూడు, అంతా నీదే. క్రైస్తవ జీవితంలో ఏ సుదూర తీరాలను చేరాలనుకుంటున్నావో, క్రీస్తుకు ఎంత శ్రేష్టమైన సేవ చేయాలనుకుంటున్నావో అవన్నీ విశ్వాసంలో సాధ్యమే. ఆ తరువాత ఇంకా దగ్గరికి రా. నీ బైబిల్ చూపిన దారిలో ఆత్మ నడిపింపుకి విధేయుడివై దేవుని సన్నిధిలో నీ ఆపాద మస్తకము బాప్తిసం పొందు. ఆయన తన మహిమ సంపూర్ణతను చూడగలిగేలా నీ ఆత్మ నేత్రాలను తెరిచినప్పుడు నువ్వు చూసేదంతా నీ వారసత్వం అన్న నిశ్చయతను కలిగి ఉంది. తన వాక్యంలో ఆయన చేసిన వాగ్దానాలు, ఆయన ప్రేరేపణ వల్ల నీలో నిదురలేచే ఆకాంక్షలు, యేసుని వెంబడించే వాడికి దొరికే అవకాశాలు అన్నీ నీ సొంతమే. వాటిని స్వాధీనం చేసుకో. నీ కనుచూపు మేరలోని భూమంతా నీకు ఇయ్యబడింది. మన దేవునికి మనపై ఉన్న కృప మన మనసులో తలెత్తే స్పందనల్లోనే ప్రత్యక్షపరచబడుతుంది. ఉదాహరణకి చూడండి, చలికాలం ముంచుకు వచ్చినప్పుడు ఎక్కడో ఉన్న పక్షి వెచ్చదనం సూర్యరశ్మి కోసం ఖండాలు సముద్రాలు దాటి దక్షిణ ప్రాంతాలకి వలసపోవాలన్న జ్ఞానాన్ని దేవుడు వాటి అల్పమైన మస్తిష్కంలో ఉంచాడు. అవి ప్రయాణం ప్రారంభించాక వాటికి ఆశాభంగం కలగడం దేవునికి ఇష్టం కాదు. వాటికి ఆ ఆలోచన ఎలా ఇచ్చాడో అలానే వాటి గమ్యంలో మృదువైన పిల్లగాలి, ప్రకాశవంతమైన ఎండను సిద్ధం చేస్తాడు. క్రేన్లు అనే పక్షులు రష్యాలోని సైబీరియాలో మంచు చలిగాలులు ప్రారంభం కాగానే దాదాపు 10,000 కిలోమీటర్లు ప్రయాణించి భారతదేశంలోని భరత్పూర్ అనే చోటికి వలస వచ్చాయి. ఇక్కడికి రావాలన్న జ్ఞానం ఆ పక్షులకి దేవుడే ఇచ్చాడు. అలానే ఇక్కడ వాటి కోసం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా సిద్ధపరిచాడు. పరలోక సంబంధమైన నిరీక్షణతో మన ఆత్మలను వెలిగించిన దేవుడు ఆ ఆశ వైపుకి మనం వేగిరపడే సమయంలో మనల్ని మోసగించడు. వాటిని అనుగ్రహించలేకుండా ఆయన చెయ్యి కురచకాలేదు. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొనిరి. పరిశుద్ధులైన లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 13వ వచనము. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం తెలుసుకుంటూ ప్రభువా, అయా నువ్వు మాకు ఇచ్చిన వాగ్దానాలని మేము ప్రభువా విశ్వాసం అనే కంటితో చూస్తూ ప్రభువా వాటిని స్వతంత్రించుకునే కృపాధన్యత దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. నీ నిమిత్తం మేము గొప్ప కార్యాలను తలపెట్టేవారుగా ఉండటానికి సహాయం చేయండి అయ్యా. నీవు మా యొక్క ఆశను ఎప్పుడూ ఒమ్ము చేయని దేవుడు ప్రభువా, అందును బట్టి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రభువా నీలో అంతకంతకు మేము ఎదిగే కృపా ధన్యత మాకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఎడారిలో సెలవులు వించిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి అయ్యా. వారికి ఉన్న ప్రతిదిన అవసరత అక్కడ తీర్చమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా, ఎవరైతే అస్వస్థగా ఉన్నారో వారిని ప్రభువా నీవే కనికరించి కృప చూపించి వారికి ఉన్న ప్రతి ఒక్క రుగ్మత నుంచి విడుదల విమోచన దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. అలాగున ఈ దినం తండ్రి క్యాన్సర్ వ్యాధితో బాధపడే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళ గురించి, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళ గురించి, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయా ఎముకలు కీళ్ళు సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కనికరం చూపించి ఆయా వారికి ఆయా రుగ్మతల నుంచి విడుదల విమోచన దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. యాక్సిడెంట్లు అయ్యి చాలామంది హాస్పిటల్స్లో ఉంటున్నారు ప్రభువా. కనికరం చూపించి కృప చూపించి ప్రభువా అయా తండ్రి ఆ గాయాలు త్వరగా మానుకునేలాగా నీ కృప నీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. కొంతమంది ఎయిడ్స్తో బాధపడుతున్నారు ప్రభువా. కనికరం చూపించి వారు చేసిన తప్పును బట్టి ప్రభువా పశ్చాత్తాపడుతూ ఉంటుండగా ప్రభువా అయా ఎయిడ్స్ నుంచి సంపూర్ణ విడుదల యేసుక్రీస్తు నామములో కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఇంకంతేకాకుండా అనేకులు బీపీ షుగర్లతో బాధపడుతున్నారయ్యా. కనికరం చూపించి అవి కంట్రోల్లో ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభువా. ఇంకా అనేకులు తండ్రి చెప్పుకోలేని రుగ్మతలతో బాధపడుతున్నారు ప్రభువా. యేసుక్రీస్తు నామంలో
నీ కృప కనికరం చూపించి ప్రభా అయా వారికి స్వస్థత దయచేయమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరిని నింపమని వేడుకొంచు. మరి ముఖ్యంగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు నీ కృపాస్థలకు అప్పగించుకుంటూ ప్రభా వారు మంచి జ్ఞానంతో జ్ఞాపక శక్తితో ఎగ్జామ్స్ రాయడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.